Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. సార్, ఏబి వెంకటేశ్వరరావు గారు పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి ఐపీఎస్ అధికారి, డీజీపీ స్థాయి అధికారి. 5 సంవత్సరాలుగా ఒక డీజీపీ స్థాయి అధికారి సస్పెన్షన్లోనే కొనసాగుతున్నారు. అసలు ఏం జరిగింది? ఆ కథాకమామిషు ఏంటి సార్? అసలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన తీసుకున్న మొదటి చర్యలు కొన్ని ఉంటాయి కదా, ఫస్ట్ డెసిషన్స్ అనేవి. ఏబి వెంకటేశ్వరరావు గారిని ప్రభుత్వం నుంచి తప్పించడం అనేది ఒక నిర్ణయం. దీనికి వెంకటేశ్వరరావు గారి మీద జగన్కి కక్ష ఉందనో, ద్వేషం ఉందనో, లేకపోతే కులపరమైన వ్యతిరేకత ఉందనో నేనైతే అనుకోను. అంటే వైసీపీలో కొంతమంది ముఖ్యులు రాజకీయాల్లో పెరిగి మంత్రుల స్థాయికి లేకపోతే నిర్ణయాధికార స్థాయికి వచ్చిన వాళ్ళు కాదు. వేరు జీవిత మార్గాలలో, అంతకుముందు వాళ్ళ జీవిత మార్గాలు వేరు, రాజకీయాలు కాదు. రాజశేఖర రెడ్డి గారి లాగానో, చంద్రబాబు లాగానో పూర్తి స్థాయి రాజకీయ నాయకులు కాదు. వాళ్ళు వేరే మార్గాల్లో ఉంటూ ఒక అవకాశం దొరికింది, పదవుల్లోకి వచ్చారు. వచ్చినప్పుడు ఎవరు మనకి అనుకూలంగా ఉంటారు ప్రభుత్వంలో, ఎవరు ఉండరు. ఉన్నత స్థాయిలో, గుమస్తాలు ఈ స్థాయిలో కాదు అని బహుశా వాళ్ళు ఆలోచించుకుని ఉంటారు. ఏబి వెంకటేశ్వరరావు గారు అంతకుముందు 4 సంవత్సరాలుగా, అంటే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో, ఈయన 2015లో విజయవాడ కమిషనర్ అయ్యారు. 2014లోనే అయ్యారేమో, చివరిలో తెలీదు, గుర్తులేదు. సో 2015 జూలై 16న ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా అయ్యారు. అప్పుడు అడిషనల్ డీజీ, తర్వాత డీజీ ప్రమోషన్ వచ్చింది. అక్కడ ఉండగానే డీజీ ప్రమోషన్ వచ్చింది. సో ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళకి, ఇంటెలిజెన్స్ అధిపతులకు రాష్ట్రంలోనే ప్రతి ముఖ్యమైన నాయకుడు లేదా ముఖ్యమైన వ్యక్తి యొక్క గత చరిత్రలన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసి ఉంటాయి. పైకి చెప్పినా చెప్పకపోయినా, వాటి గురించి మాట్లాడకపోయినా వాళ్ళ చరిత్రలో మొత్తం A to Z స్కానింగ్, MRI స్కానింగ్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అధిపతులకు తెలుస్తాయి. అంత సమాచారం తమ గురించి తెలిసిన వ్యక్తి ప్రభుత్వంలో ఉండటం మంచిది కాదు అని చెప్పి జగన్ తరఫు వ్యూహకర్తలు కానీ సలహాదారులు కానీ భావించి ఉండొచ్చు. సో ఆయన్ని ప్రభుత్వంలోంచి బయటకు పంపించాలి అంటే ఏదో ఒక ఆరోపణ ఉండాలిగా. జస్ట్ లైక్ దట్ హీ కెనాట్ బి కెప్ట్ అసైడ్, హీ కెనాట్ బి సస్పెండెడ్. ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ కోసం వెతగ్గా ఏదో నిఘా పరికరాల కొనుగోలులో ఈయన పాత్ర ఉందని ఒక వాసన పట్టారు. ఆ నిఘా పరికరాలు కొనలేదు. కొనటం కోసం అని కన్సల్టేషన్గా పెట్టుకున్న స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వీళ్ళు చెల్లించిన ఫీజు కూడా అనాపైసలతో సహా వెనక్కి ఇచ్చేసింది. ఏ రకమైన అవినీతి కానీ అక్రమం కానీ ఏమీ జరగల. కానీ మరి ఈయన మీద నేరం మోపడానికి మరి ఇంకొక ఘటన ఏమీ కనపడలా. చాలా పెద్దవాళ్ళంతా ఎతికారు. సరే, ఇక దాని కింద పెడతాంలే, మరి ఏమీ దొరకనప్పుడు ఏ ఆరోపణ లేకుండా సస్పెండ్ చేయడం కుదరదు. ఆయన అయితే ప్రభుత్వంలో ఉండకూడదు. వీళ్ళందరి గురించి తెలిసిన విషయాలు ఆయనకి చాలా తెలిసి ఉంటాయి. అటువంటి వాడిని ప్రభుత్వంలో పెట్టుకోవటం ఎందుకు అన్న ఉద్దేశంతోనే ఆయన మీద చర్య తీసుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నా వ్యక్తిగతంగా. అయినా ఇన్ని సంవత్సరాలు సస్పెన్షన్ కొనసాగించడం అనేది, అంటే మరి వారు ఇన్ని సంవత్సరాలు వారు ప్రభుత్వంలో ఉన్నారుగా. అవును, వైకాపా ప్రభుత్వం ఉంది, అది కదా. సో అది ఉన్నంతకాలం ఈయన ప్రభుత్వంలో ఉండకూడదు అనడానికి వేరే రీజన్ ఏమీ లేదు. ఆ విషయాలు, వాళ్ళ గత చరిత్రల విషయాలన్నీ ఏం తెలుస్తాయి. తర్వాత ఆ సందర్భంగానే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కూడా జరిగింది.
ఆ మర్డర్ జరిగినప్పుడు ఈయనే ఇంటెలిజెన్స్ చీఫ్. ఏయో కొన్ని విషయాలు తెలుస్తాయిగా, అవును, బయటకు చెప్పలేని విషయాలు ఏదో ఒకటి తెలుస్తాయిగా. పోలీసులు ఏ విషయంలో దర్యాప్తు జరపాలని జెన్యూన్గా అనుకున్నా, చిన్నప్పుడు మనం తాగిన పాలతో సహా, అది ఏ కంపెనీతో సహా అన్నీ తెలుస్తాయి. వాళ్ళకి తెలవకుండా ఉండవు. అమాయకంగా పోలీసులు ఉండరు. ఇన్వెస్టిగేటివ్ పద్ధతులు వేరు. పరిస్థితుల వల్ల ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేయలేకపోవచ్చు, లేకపోతే తిమ్మిని బమ్మిని చేయవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా. ఈయన ప్రభుత్వంలో ఉండటం వల్ల ఉత్తరోత్తర మనకు తలనొప్పులు ఉండే అవకాశం ఉంది. అందుకని ఈయన సాధ్యమైనంత వరకు ప్రభుత్వంలో లేకుండా ఉంటేనే మంచిది అని చెప్పి వైకాపా ప్రభుత్వంలో ఎవరో మేధావులు ఉంటారుగా, వ్యూహకర్తలు ఉంటారుగా, సలహాదారులు కూడా ఉంటారుగా, వాళ్ళు ప్లాన్ చేసి. ఏ ప్రభుత్వంలో అంత క్రితం లేనంత మంది సలహాదారులు ఉన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదే అంటే వాళ్ళు సలహాలు ఏమి ఇవ్వరు, మరి సౌకర్యాలని అనుభవిస్తారు. జీతం కోసం, జీతం కోసం, కారు కోసం, గన్మెన్ల కోసం, డ్రైవర్ల కోసం. సరే, అది వేరే ఆస్పెక్ట్. అది జగన్ గారి దాతృత్వానికి నిదర్శనం సంబంధించిన అంశం. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వారి వల్ల ఉపయోగం ఉండదు, ప్రజలకే ఉపయోగం ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. దాని గురించి ఏమీ కాదు. మళ్ళీ తన సస్పెన్షన్ రద్దు చేయించుకోవడానికి లీగల్గా చాలా ఫైట్ చేస్తూ వచ్చారు. ఎందుకు సస్పెండ్ చేశారో వెంకటేశ్వరరావు గారికి తెలుసు. వెంకటేశ్వరరావు గారిని ఎందుకు సస్పెండ్ చేస్తున్నామో ప్రభుత్వ పెద్దలకి తెలుసు. వాళ్ళు నిజం చెప్పరు, ఈయన నిజం చెప్పలా. పలానా రీజన్ వల్ల నన్ను సస్పెండ్ చేశారు కానీ అసలు రీజన్ ఇది అని ఆయన ఎంత మటుకు చెప్పలా. సరే, ప్రభుత్వంలో వాళ్ళు చెప్పలేరుగా, పలానా రీజన్ వల్ల సస్పెండ్ చేస్తున్నామని చెప్పలేరుగా. వాళ్ళకు ఏదో వేరే రీజన్ ఉంటుంది, ఇంకో రీజన్ మీద. ఇప్పుడు మీ మీద నాకు చిరాకు వస్తుంది, నేరుగా నేను తిట్టలేను. మంచినీళ్ళు తాగి గ్లాసు అక్కడ పెట్టారనుకోండి, ఇక్కడే నాకు పెట్టేది గ్లాసు అని చిరాగ్గా కోపడతాం. కానీ అసలు విషయం ఏంటంటే ఎక్కడో ఉంటుంది. మనకు తలకాయ నొప్పి వస్తుంది, లేకపోతే కడుపులో నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దాని మూలం ఎక్కడుందో కనుక్కొని కనుక మందేస్తే ఈ కడుపులో నొప్పి తగ్గిపోద్ది. కడుపులో నొప్పి కోసం మందేస్తే కడుపులో నొప్పి తగ్గదు బేసికల్గా. అందుకని ఏంటంటే తనని ఎందుకు సస్పెండ్ చేశారో వెంకటేశ్వరరావు గారికి ఖచ్చితంగా తెలుసు, అనుమానం ఏమీ లేదు. ఆయన ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో ప్రభుత్వ పెద్దలకు తెలుసు. ఈ నిఘా పరికరాలు, సస్పెన్షను ఇదంతా ఒక ఎలిబి. సరే, ఆయన హైకోర్టులో వాదించుకున్నారు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు, అక్కడి నుంచి తెచ్చుకున్నారు. గవర్నమెంట్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటుంది ఒక ఆఫీసర్ని ప్రభుత్వంలోంచి బయట ఉంచటం కోసం? సరైన ఎలిగేషన్స్ అవేమీ లేకుండా, రుజువు చేయతగిన ఆరోపణలు లేకుండా ఒక ఆఫీసర్ని, డీజీపీ స్థాయి ఆఫీసర్ని ఉంచటం చిన్న విషయం కాదు కదా. ముకుల్ రోహిత్కి ఇలాంటి పెద్ద పెద్ద అడ్వకేట్స్ వాళ్ళు ఊరికినే వాదించరు కదా, కోట్లాది రూపాయలు ఫీజులు తీసుకుని. అంటే ఒక ఆఫీసర్ని ఉద్యోగంలో లేకుండా అవుట్ సైడ్ ది గవర్నమెంట్ ఉంచడానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా అసలు ఈయన సర్వీస్లోనే ఉండకూడదు అని చెప్పి డిస్మిసల్ కోసం కూడా జగన్ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. సరే, కుదరలేదు. ఆయన ఒక నెల రోజుల్లో, అంటే మే 31ని రిటైర్ అవుతున్నారని అనుకుంటున్నాను నేను, స్పష్టత లేదు. కానీ రిటైర్ అయిన తర్వాత తనను 5 ఏళ్ల పాటు ఎందుకు ప్రభుత్వానికి వెలుపల ఉంచారో వెంకటేశ్వరరావు గారు ఓపెన్ అవుతారేమోనని నేను అనుకుంటున్నా, ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఇన్ సర్వీస్ ఆఫీసర్, ప్రభుత్వ ఉద్యోగి విధుల్లో లేకపోయినా, అందుకని కొన్ని కట్టుబాట్లు, ఏదో సర్వీస్ రూల్స్, నిబంధనలు ఉంటాయి. ఒకసారి ఆ చట్టంలోంచి బయటపడితే 5 ఏళ్ల పాటు తనని అధికారానికి దూరంగా, ప్రభుత్వ వ్యవస్థకు దూరంగా ఎందుకు జగన్ గారి ప్రభుత్వం ఉంచింది అనేది ఆయన చెప్తారేమోనని నేను, మీతో పాటు చాలామంది ఎదురు చూస్తున్నారు. నేను ఎదురు చూడలేదు కానీ అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటున్నారు. ఏం జరిగిందని చెప్పి 5 ఏళ్ల పాటు. ఇప్పుడు ఎంత పెద్ద అవినీతి ఆరోపణ వచ్చినా 6 నెలలు సస్పెన్షన్, లేకపోతే 4 ఇంక్రిమెంట్లు కొయ్యటం ఏదో చేస్తారు. తర్వాత ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సస్పెన్షన్ చేసినప్పుడు ప్రతి 3 నెలలకో 6 నెలలకో పీరియాడికల్గా రివ్యూ చేయాలి, సస్పెన్షన్ మనం కొనసాగించాలా వద్దని. సరే, జగన్ గారి ప్రభుత్వానికి నిబంధనలతో పని లేదు కాబట్టి అటువంటి రివ్యూలు కూడా ఏమీ చేయలే. సో అసలు రీజన్ ఏంటంటే ఆయన చేసిన నేరం కాదు, ముందు తలకాయ నొప్పులు లేకుండా ప్రభుత్వంలో
ఆయన్ని పక్కన పెట్టారనేది నా ఉద్దేశం. ఆ పక్కన పెట్టడం కోసం వెతికి ఒక నిఘా పరికరాల దాంట్లో అంశాన్ని ఈయన అంశాన్ని, ఈయనతో పాటు ఈయన కొడుకును కూడా అల్లరి చేసి, సాయి అనే అబ్బాయి ఉన్నాడు, అతను ఇప్పుడు అసలు ఆంధ్రప్రదేశే వదిలిపెట్టి ఇంకో వేరే స్టేట్కి వెళ్ళి ఏదో జీవనోపాధి చేసుకుంటున్నాడు. నా ప్రధానమైన నా ఆలోచన ఏంటంటే, సరే 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఆయన లేకుండా పక్కన పెట్టారు. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్, మరి ఈయన సీనియర్ మోస్ట్ డీజీపీ అంటే సీనియర్ మోస్ట్ అనేగా, వెరీ సీనియర్. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఈయన శిష్యులు అంటాడు. ఏకంగా పేర్లొద్దు, జగన్ గారికి అనుకూలంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఈయన్ని ఇబ్బంది పెట్టడానికి చూసిన ఐపీఎస్ ఆఫీసర్లలో చాలామంది, ఒక గౌతమ్ సవాంగ్ని మినహాయిస్తే, గౌతమ్ సవాంగ్ ఈజ్ సీనియర్ టు ఏబి వెంకటేశ్వరరావు గారు. చాలా చోట్ల ఆయన దగ్గర పనిచేశారు. ఈయన వరంగల్లో పనిచేశారు, తర్వాత ఆర్మ్డ్ గార్డ్స్ ఏపీఎస్పీ అంటారు కదా, ఏపీఎస్పీలో పనిచేశారు ఇద్దరు. ఆయన సీనియర్. ఆయన కాకుండా తర్వాత సీనియర్స్ అయిన చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లలో చాలామంది ఈయనకి శిష్యులు, అభిమానులు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆలోచన ప్రకారం వాళ్ళు ప్లాన్ చేయాలి కాబట్టి ఈయన మీద ఏం కేసులు పెట్టచ్చు అని ఎతకటం, ఇవన్నీ చాలా యాక్టివ్గా చేశారు. అయితే ఏది ప్రూవ్ చేయలేకపోయారు. 5 ఏళ్ళ సమయం సరిపోదు ఒక ఆఫీసర్ మీద ఆరోపణ ప్రూవ్ చేయడానికి. అంటే ప్రూవ్ చేయడానికి ఏమీ లేవు. ది హోల్ కాన్సెప్ట్ దేని చుట్టూ తిరుగుతుందంటే, వెంకటేశ్వరరావు గారు ప్రభుత్వంలో ఉండకూడదు అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ చుట్టూతే ఆయన మీద చర్యలు తిరిగినాయి. ఈ నెలాఖరుతో ఆ ఉద్యోగం కూడా ముగుస్తుంది. ఈ నెలాఖరు అంటే మే నెలాఖరు నాటికి. తర్వాత ఆయన ఏం చేస్తారనేది చాలా ఆసక్తికరం. అయితే ఆయన రిటైర్ అవ్వబోయే ముందు సస్పెన్షన్లో ఉండి రిటైర్ అవ్వటం కాకుండా తిరిగి ఉద్యోగం పొంది రిటైర్ అవుతారేమోనని చాలామంది వెయిట్ చేస్తున్నారు, చూద్దామని. అది జరుగుతుందో లేదో తెలియదు. కానీ మే 31 తర్వాత వెంకటేశ్వరరావు గారి నోటి వెంట కొన్ని రహస్యాలు రావచ్చేమో. ఎందుకు తనను ప్రభుత్వం సస్పెండ్ చేయాలి, ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు తనను లేకుండా చేయాలని అనుకుందని ఆయన అనుకుంటున్నారో చెప్తారేమోనని నేను ఆలోచిస్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వ్యూయర్స్. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.